కర్ణాటకలో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించిన మరింత సమాచారం రాజకీయ విశ్లేషకులు దామోదర ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. దామోదర ప్రసాద్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని మార్చడానికి దారితీసిన పరిణామాలేంటి? ఇది అసలు ఇంతకుముందు 23 ఎన్నికల శాసనసభ ఎన్నికల నాడే ఒక అవగాహన 2.5 సంవత్సరాలు డికే శివకుమార్ సిద్ధరామయ్య తదుపరి డికే శివకుమార్ పదవి ఇవ్వాలని ఒక అవగాహనతోనే జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మరి సిద్ధరామయ్య పదవిలో పదవి నుండి వైదొలగడానికి అంత సుముఖంగా లేని పరిస్థితి వల్ల కాంగ్రెస్ అధిష్టాన వర్గం కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొని ఈ 6 నెలల్లో కొంత చక్కబెట్టి ఈ రోజుకి ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుని ఆ సంకేతాన్ని సిద్ధరామయ్యకి పంపించినట్టు. ఎందుకంటే 6 నెలలు ఇంకా ఎక్కువగా 3 సంవత్సరాల పాటు ఆయన గతంలో 2013 నుంచి 18 వరకు కూడా ఆయన కర్ణాటక తొలిసారి 5 ఏళ్ల పాటు పూర్తి కాలం ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగినటువంటి వ్యక్తిగా ఆయన ఖ్యాతిగాంచారు. తర్వాత దళితులు లేదా బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు వీళ్ళందరికీ కూడా తానే ప్రాతినిధ్యం వహిస్తున్నానని అనేటువంటి ఒక ఇది ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు, వాళ్ళు బీసీలు 8% కర్ణాటక జనాభాలో ఉంటారు. అయితే ఇప్పుడు డికే శివకుమార్ కూడా ఒక బలమైన రైతు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక్కడిగ అంటే వ్యవసాయదారులు గౌడాలని కూడా రకరకాల గౌడలు ఉన్నారు. ఆయన కాంగ్రెస్ కు విశ్వసనీయమైనటువంటి విధేయుడుగా ఉన్నటువంటి కార్యకర్త. కష్టకాలంలో కూడా అనేక సంక్షోభాలను ఎదుర్కొన్న కాంగ్రెస్ మహారాష్ట్రలో కూడా అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నప్పుడు కానీ ఇతర రాష్ట్రాల్లో మన తెలంగాణకు కూడా ఆయన ఎన్నికల సమయంలో ఆయన బాధ్యుడిగా పనిచేశారు. రేవంత్ రెడ్డిని నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడానికి కూడా ఆయన కృషి కూడా ఉంది. ఈ పూర్వరంగంలో చూస్తే మరి సిద్ధరామయ్య గారికి ఏముందంటే ఆయన 77 సంవత్సరాల సిద్ధరామయ్య గారు ఆయన జనతాదళం చెందినవారు. దేవేగౌడ మంత్రివర్గంలో పనిచేశారు. అనేక స్థానిక ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు 2వసారి కూడా 2.5-3 ఏళ్లు పూర్తి చేస్తున్నారు. ఈ సమయంలో ఈ పాత తరం వెళ్లి కొత్త తరాన్ని అంటే ఇప్పుడున్న సవాళ్లు దేశానికి ఎదురవుతున్న సవాళ్లు కానీ రాజకీయంగా కర్ణాటకలో మరి బీజేపీ కూడా ఇప్పటికీ కొంత బలమైనటువంటి పార్టీగానే ఉంది. అందువల్ల బీజేపీ వ్యూహాలను చిక్కు చేయాలంటే మరి ఒక 64 ఏళ్ల డికే శివకుమార్ లాంటి వాళ్ళు తరం అంటే కొత్త తరం, ఆయనకంటే ఒక 10-12 ఏళ్లు చిన్నవాడు కాబట్టి ఆయన నాయకత్వంలో కొత్త తరం. తమిళనాడులో చూసాం మనం. విజయ్ని ఎందుకు ఆదరించారు జనము? ఆయన ఒక యువకుడు ఈ పాత ద్రవిడ పార్టీల యొక్క వారసత్వాన్ని ఈ ద్వేషాలని వద్దనుకొని కొత్త తరము మహిళలు ముఖ్యంగా అక్కడ విజయ్ని తీసుకొచ్చారు. అదే విధంగా కర్ణాటకలో కూడా ఒక 64 ఏళ్లు అంటే సిద్ధరామయ్య వయసుతో 77తో పోలిస్తే కొంత ఈయన ఇంకా ఉన్నవాడు. అది మీది మిక్కిలి ఆయన కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి పార్టీకి వీర విధేయుడు, అనేక సంక్షోభాలను పరిష్కరించిన వాడు. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం వరకు ఊగిసలాడిన 6 నెలలుగా ఊగిసలాడి ఏమీ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు ఉన్నా ఇప్పుడు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల గవర్నర్ గారు రాష్ట్రం ఇండోర్ వెళ్ళినందున ఆయన రావడానికి సాయంకాలం పడుతుంది. గవర్నర్ గారు వచ్చిన తర్వాతే ఆ లోపల ఈయన ఈ రోజు ఉదయం అల్పాహార సమావేశంలో మంత్రివర్గ సమావేశంలో తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. కొత్తగా రానున్నది కూడా ఎవరో స్పష్టంగా తెలిపోయింది. మరి అక్కడ మరి డికే శివకుమార్ పెద్దలను గౌరవించడం కర్ణాటకలో కానీ మిగతా చోట్ల కానీ మనం పెద్దలను గౌరవించడం పాద నమస్కారం చేయడం అనేది చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. అందువల్ల డికే శివకుమార్ తదుపరి కర్ణాటక ముఖ్యమంత్రిగా అయ్యేది స్పష్టత వచ్చింది. ఈ రోజు ఉండదు కానీ రేపు శుభప్రదమైన రోజు అని చెప్పి భావిస్తున్నారు. అంటే గవర్నర్ గారు బెంగళూరుకు వచ్చి అక్కడ మరి లాంఛనంగా సిద్ధరామయ్య గారు రాజీనామాను ఆమోదించిన తర్వాత ఆయన మంత్రివర్గం రద్దు అయితే రేపు ఈ రోజు రాత్రికో రేపో మరి కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్షం 136 మంది వాళ్ళు సమావేశమై కొత్త నాయకుడిగా డికే శివకుమార్ని ఎన్నుకుని ఆ విషయాన్ని గవర్నర్ గారికి తెలియజేస్తే అప్పుడు లాంఛనంగా ఆయన గవర్నర్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పి ఆయన లాంఛనంగా ఆహ్వానం పంపితే బహుశా రేపు ఈ విషయానికి డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు అనేది తెలిసే అవకాశం ఉంది. ఇది తరం మారింది, స్వరం మారాలి, ఈ ఆధునికమైన సవాళ్లను ఎదుర్కోవాలనే అంశాలను దృష్టిలో పెట్టుకుంటే కొంత శక్తి సామర్థ్యాలతో
పనిచేసేటువంటి ఒక ఉన్నంతలో ఉన్నవారిలో కొంత తక్కువ వయసు కలిగినటువంటి డికే శివకుమార్ విశ్వాసపాత్రుడు, నమ్మకమైన వాడు, కాంగ్రెస్ కార్యకర్త. అది కాక పాత మైసూరు ప్రాంతంలో బలమైనటువంటి ఒక్కడిగా సామాజిక వర్గానికి ఆయన చెందినవాడు. అందువల్ల ఆయన ఒక రైతాంగ వర్గానికి చెందిన జనాభా కూడా దాదాపు 14% దాకా వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా సంతృప్తిపరచడము ఇలా వాయిదా వేస్తూ పోతే కాంగ్రెస్ కి ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి, అది కాకుండా సిద్ధరామయ్య గారు చాలా అనుభవజ్ఞులు, బలహీన వర్గాలకు ఎంతో చేశారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆయన శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి. అనేక సార్లు, ఒక డజన్ సార్లకు పైగా ఆయన ఆర్థిక మంత్రిగా కర్ణాటక బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి ఘనత ఆయనకు ఉన్నది. విశేషమైనటువంటి ఆర్థిక రంగం పైన బాగా అవగాహన పట్టు ఉన్నటువంటి వాడు ఆయన. అయితే వయసు రీత్యా ఆయన ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వరకు కోరుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షులు కూడా మల్లికార్జున ఖర్గే, ఆయన కూడా పూర్తి వయోవృద్ధుడు, వైదొలగాల్సినటువంటి వయసు అయింది. అందువల్ల ఆయన వైదొలగాలంటే సిద్ధరామయ్య లాంటి వారు ఢిల్లీలో ఉండి మరి కాంగ్రెస్ కు సారథ్యం వహించడము, లేదా ఒక దిశ నిర్దేశం చేయడము, పోయిన ప్రతిష్టను కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో ఒక మెరుగైనటువంటి, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి గౌరవాన్ని పొందాలంటే, తిరిగి ప్రజాదరణ చూరగొనాలంటే ఆ సిద్ధరామయ్య గారు ఇలాంటి వాడిని అనుభవకుని కేంద్రం తీసుకోవాలనేటువంటిది మరి కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆలోచన. మరి ఆయన కర్ణాటకలోనే ఉంటానని చెప్పి సిద్ధరామయ్య గారు చెప్తున్నారు. కాబట్టి అంతిమంగా ఏం జరుగుతుంది, మరి ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇస్తారని చెబుతున్నారు. మరి సిద్ధరామయ్య గారేమో తాను కర్ణాటకలోనే ఉంటాను, బెంగళూరును వీడిపోనని చెప్పి ఆయన అంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే రాజకీయాల్లో ఒకటి గుర్తించాలమ్మా, ఈ వయోవృద్ధులైన వాళ్ళంతా కూడా వైద్యులకి క్రమక్రమంగా మార్గదర్శనం చేస్తూ యువతకు అవకాశం, లేదా మధ్య వయస్కులకు అవకాశం ఇస్తేనే కొంత కొత్త మార్పులు వస్తాయి. ఈ కాలానుగుణంగా ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ ఆర్థిక సంక్షోభాల్లో ఒక మెరుగైనటువంటి పరిపాలన అందించాలని కొత్త ఆలోచనలతో ఈ యువతరము, మధ్య వయస్కులు ముందుకు వస్తేనే ఈ పరిపాలన గాడిన పడుతుంది. ఆ విధంగా వీళ్ళు ఇచ్చిన హామీలు ఇంకా చాలా అమలు చేయడంలో కర్ణాటక ఆర్థిక సమస్యలను, తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని సమస్యలను ఎదుర్కొంటున్నది. వాటన్నిటిని గాడిని పెట్టాలంటే కూడా కొత్త ఆలోచనలు చేసే కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూస్తే వి పరమేశ్వర్ కూడా ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి చెందినవాడు. 17% పైగా కర్ణాటకలో దళితులు ఉన్నారు. అయినప్పటికీ కూడా డికే శివకుమార్ గత కొన్నేళ్లుగా ఆయన కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా నిలిచి గత దశాబ్ద కాలం చాలా సంక్షోభ సమయాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఆయన పైన వేధింపులకు పాల్పడి ఐడి వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళందరితో దాడులు చేయించినా కూడా ఆయన అధైర్యపడకుండా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ లో నమ్మిన కార్యకర్తగా, నాయకుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఆ రకంగా పార్టీ ప్రతిష్టను మెరుగుపరచడానికి, హస్తం ప్రభావాన్ని పెంచడానికి ఆయన శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నారు. ఆయనకు ఈ పదవి ఇవ్వడం అనేది చాలా కాలం 6 నెలల క్రితమే జరగాల్సింది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది అది ఒక మార్పుకు సంకేతంగా మనం భావించవచ్చమ్మా. దామోదర్ గారు, అట్లాగే అల్పాహార విందు ముందు వరకు కూడా సిద్ధరామయ్య మద్దతుదారులు ఆయన రాజీనామా చేయొద్దని కోరినట్లుగా తెలిసింది. ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో సిద్ధరామయ్య గారు కానీ పరమేశ్వరన్ ఈ 2 వర్గాల మద్దతు డీకేకు ఉంటుందని అనుకుంటున్నారా? ఉంటుందమ్మా. ఎందుకంటే అంతిమంగా నిర్ణయాలు తీసుకునే కర్ణాటక, ఎందుకంటే కాంగ్రెస్ కు ఒక బలమైన రాష్ట్రము. వీళ్ళకు దళితులు, బీసీ వర్గాలు కూడా కాంగ్రెస్ కు ఒక బలమైన వర్గాలే, మైనారిటీలు. వీళ్ళు కాకుండా రైతాంగ వర్గం కూడా అవసరం కదా. ఒక ఆర్థిక పరిస్థితిని చేకూర్చగలిగితే గ్రామాల్లో గట్టి పట్టున్నటువంటి వీళ్ళు కూడా, ఎందుకంటే ఇంకో పక్క లింగాయత వర్గము ఉత్తర కర్ణాటకలో ఒక బలమైన సామాజిక వర్గము, రైతాంగ వర్గము, వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీకి దన్నుగా నిలిచినప్పుడు, మరోవైపు అంతే ధీటైనటువంటి శక్తి సామర్థ్యాలు, దక్షత కలిగినటువంటి మరో సామాజిక వర్గము, ఇతర సామాజిక వర్గాలను బీసీలు గాని ఇతర దళితులను గాని సమీకరించి సమైక్యపరిచి కాంగ్రెస్ ప్రతిష్టను పెంచే విధంగా పరిపాలన సాగించడానికి డికే శివకుమార్ లాంటి వాళ్ళు అవసరం ఉంది. ఇప్పుడు ఆయన కూడా మరి ఉప ముఖ్యమంత్రిగా కూడా అనేక విషయాల్లో ఆయన ముందంజలో ఉన్నారు, పరిపాలన మెరుగుపరచడానికి కృషి చేశారు. కాబట్టి ఈ సందర్భంలో వాళ్ళు పరమేశ్వరకు ఆయన కూడా సీనియరే, ఆయన కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఆశించడంలో తప్పేమి లేదు, పోటీ పడవచ్చు. అయితే మరి ఇతర వర్గాలు కూడా, మరి సిద్ధరామయ్య వర్గం కూడా
పార్టీని కాదని పోతే వాళ్ళు దూరం అయిపోతారు. అందువల్ల సిద్ధరామయ్యే మరి దానికి బాధ్యత వహించాలి. ఆయన కూడా చెప్పినట్లున్నారు అల్పాహార విందులో. మరి వాళ్ళకు కూడా ఆయన కూడా పాత నమస్కారం చేసి సిద్ధరామయ్య గారికి డీకే శివకుమార్ ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇతర వర్గాలు కొత్తగా 36 మంది కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కూడా కర్ణాటకలో ఉన్నారు. వాళ్ళు కూడా తమకు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కాబట్టి ఈ ఉన్న పరిమితుల్లో మరి కొంతమంది అందరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదు. కాబట్టి కొత్త వారికి కూడా కొంత అవకాశం ఇస్తూనే పాత వాళ్ళ అనుభవాన్ని నిలుపుకుంటూనే పరిపాలన మెరుగుపరిచేటువంటి ప్రయత్నాలు డీకే శివకుమార్ చేయాలి. అంతిమంగా పార్టీ కట్టుబడి విధేయులుగా ఉంటేనే వాళ్ళకు మనుగడ ఉంటుంది. కానీ వీళ్ళు తిరుగుబాటు చేసేంత పరిస్థితి లేదు. అసమ్మతి వినిపించవచ్చు లేదా పోటీ పడవచ్చు. తమకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే అనేక వర్గాల వాళ్ళు బీసీలు కావచ్చు, దళితులు కావచ్చు, ఇతర మైనారిటీ వర్గాలు కావచ్చు, వాళ్ళు కోరడం రాజకీయాలు ఇవన్నీ సహజమే. కాబట్టి డీకే శివకుమార్ కి అధిష్టాన వర్గం ఒక శుభ సంకేతం ఇచ్చినప్పుడు గవర్నర్ గారు రాత్రికి కానీ సాయంత్రానికి కానీ బెంగళూరు చేరుకోరు. కాబట్టి ఈ మరి ఫ్యాక్స్ లోనో లేదా ఈమెయిల్ పంపడమో లేదా ప్రత్యేక వార్తాహరణ ద్వారా రాజీనామా లేక పంపితే గవర్నర్ వచ్చిన తర్వాత ఆమోదించి తర్వాత రేపు లాంఛనంగా సిద్ధరామయ్య గారు గవర్నర్ కలుస్తారు మర్యాదపూర్వకంగా. ఆ తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం డీకే శివకుమార్ ను శాసనసభాపక్ష నాయకునిగా ఎన్నుకుంటుంది. అది లాంఛనంగా అప్పుడు గవర్నర్ గారు ఆ ప్రాతిపదిక పైన ఆయన్ని కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు. ఇది ఓ రకంగా శుభపరిణామం నేను చెప్పట్లేదు. కొత్త స్వరము రావాల్సినటువంటి అవసరం అయితే ఉందమ్మా, కర్ణాటకలో కావచ్చు మిగతా రాష్ట్రాలు. ఎందుకంటే మనం చూసాము తెలంగాణలో నిరసపడిన కాంగ్రెస్ కు జవసత్వాలు చేకూర్చి కొంచెం ఉద్యోగ నియామకాలు అన్ని పెంచి అనేక సంక్షేమ పథకాలు ఉన్నంతలో ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కొంత మెరుగ్గా వాటిని అమలు చేస్తూ అందరినీ ఆయనకు పోటీదారులు కూడా బలంగా ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ సహజంగా ఉంటాయి. రాజకీయాల్లో పోటీలు ఉంటాయి, అసమ్మతులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కర్ణాటకలో కూడా అవన్నీ ఉన్నాయి. అయితే వీటన్నిటినీ కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆఫీసులతో మరి డీకే శివకుమార్ అధిగమించి మరి సిద్ధరామయ్య కంటే మెరుగైన పాలన అందించి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను పెంచడానికి కృషి చేస్తారని భావిస్తున్నానమ్మా. అట్లాగే దామోదర్ గారు, ఒకవేళ డీకే శివకుమార్ సీఎం అయితే ఆయన ముందున్న సవాళ్ళు ఏంటి? సవాళ్ళు ఇవమ్మా. ఇప్పుడు అనేక వర్గాల వాళ్ళు ఇప్పుడు బీసీలు కావచ్చు, వాడి పరమేశ్వర్ కూడా అనుభవజ్ఞుడు నాయకుడే. మిగతా బీసీ వర్గాలు కూడా ఒకరిద్దరు ఆశిస్తున్నారు మన ముఖ్యమంత్రి పదవి. వాళ్ళని సంతృప్తి పరచడం ఒకటి. ముఖ్యంగా ఏంటంటే ఈ కొత్తగా ఎన్నికైన 36 మంది శాసనసభ్యుల్లో అనేక మంది తమ మంత్రి పదవిని వాళ్ళు ఒత్తిడి తెస్తూ ఉన్నారు. సహజమే ఇవన్నీ రాజకీయాల్లో. మరి అనేక సామాజిక వర్గాలు వాటి సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని అందరికీ అన్ని పదవులు మనకి ఎంత ఇష్టం ఉన్నా ఆ పదవులు ఇవ్వలేరు. కాబట్టి వాళ్ళందరినీ అనేక వర్గాల్ని ముఖ్యంగా కాంగ్రెస్ వెనుదనగా నిలిచేటువంటి దళితులు, మైనారిటీలు, బీసీల్లో గణనీయ భాగము వీళ్ళని సంతృప్తి పరిచేటువంటి కార్యక్రమాలు కొనసాగుతూ వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా పదవుల పంపకం చేస్తూ ఆ రకంగా పరిపాలన ముందు నడిపించాల్సినటువంటి ఒక క్లిష్టమైన కర్తవ్యం అయితే మన డీకే శివకుమార్ మీద ఉందమ్మా. కొత్త తరం అయితే రావాల్సిన అవసరం ఉంది. 75 ఏళ్ల సిద్ధరామయ్య కంటే 24 ఏళ్ల ఆయన శివకుమార్ కొంత మెరుగైన పరిపాలించడానికి ఇంకా కొంత వయసు ఉంది. కాబట్టి ఆయన అది కాకుండా మళ్ళా 2 ఏళ్ళ త్వరలో జరిగే శాసనసభ 2 ఏళ్ల తర్వాత జరిగే శాసనసభ ఎన్నికలకు కూడా పార్టీని మళ్ళీ గెలిపించి అధికారం తీసుకొచ్చేటువంటి పెద్ద బాధ్యత కూడా ఆయన పైన ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అన్ని వర్గాల సహకారం ఉంటేనే వాళ్ళందరినీ సమైక్యంగా ఏకీకృతంగా నడిపించగలిగే సత్తా చూపితేనే అందరి విశ్వాసాన్ని చూడగలిగితేనే మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల తర్వాత శాసనసభ ఎన్నికల అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజల ఒక ఆశీస్సులు మన్నన చూరగనేటువంటి ఒక బృహత్తర బాధ్యత డీకే శివకుమార్ మీద ఉన్నది. ఇప్పటికే చాలా ఆర్థిక పరిస్థితి బాలేదు కాబట్టి అసంతృప్తి కూడా చాలా రగులుతూ అభివృద్ధికి నిధులు లేవనేటువంటి మాట మనము చూస్తున్నాం, వింటున్నాము. కాబట్టి వీటన్నిటిని నిధుల సమీకరణ ఎట్లా, ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించడం ఎట్లా, కర్ణాటకని ఒక అభివృద్ధికరమైన రాష్ట్రం. ఎందుకంటే ఐటీ బీటీ సెక్టర్ లో చాలా అగ్రగామిగా ప్రపంచ శ్రామిక శక్తి అంతా ఇక్కడ పనిచేస్తున్నటువంటి విశ్వనగరంగా మనం చెప్పవచ్చు. అటువంటి బెంగళూరు నగరాన్ని అభివృద్ధి చేస్తుంది. కర్ణాటకని కూడా అన్ని జిల్లాలను ప్రగతి పథంలో వ్యవసాయ రంగాన్ని మిగతా సేవా రంగాల్ని సమన్వయపరుస్తూ ఉపాధి అవకాశాలు పెంచుతూ అదే కర్ణాటక ప్రగతి పథాన్ని నడిపేటువంటి సత్తా
చూపాల్సినటువంటి అవసరం ఉంటుంది. రానున్న 2 ఏళ్లలో ఒక పెద్ద సవాలే డీకే శివకుమార్ కి. ఆ రకంగా ఆయన అందరినీ కలుపుకొని పోయి మంత్రి పదవులు ఇవ్వడిస్తాడో ఇంకో రకంగా సంతృప్తి పరుస్తాడు అనేటువంటిది, అంటే రకరకాల పదవులు అనేకం ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ సంతృప్తి పరిచి ముందుకు తీసుకెళ్లగలిగినటువంటి సత్తా డీకే శివకుమార్ కు ఉన్నది. ఒకవేళ సంక్షోభం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ వ్యక్తి వరకు అంటే ఉండనే ఉంది. వాళ్ళు కూడా జోక్యం చేసుకుని ఇందిరామ అధ్యక్షులు కూడా తీసుకున్నాడు కాబట్టి ఆయన కూడా హృదయపూర్వకంగా శివకుమార్ ఆశీర్వదించవచ్చు. మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరెవరు కొత్త మంత్రులు అవుతారనేది మనకు స్పష్టమవుతుంది. అనేక వివిధ వర్గాలకు ఇంతకు ముందు ప్రాతినిధ్యం లేనటువంటి వాళ్ళకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించి పరిపాలనలో అందరి ప్రభుత్వం అనేటువంటి భావన వాళ్ళలో ప్రబలంగా కల్పించి మరి కర్ణాటక ఆర్థిక శక్తిని పెంపొందించే కార్యక్రమాలని డీకే శివకుమార్ అమలు చేయవలసింది. ఆ సవాలు ఆయన ముందున్నటువంటి పెద్ద సవాలు. అట్లాగే దామోదర్ గారు, కాంగ్రెస్ లో ఉన్న ఈ అంతర్గత పరిణామాలు బీజేపీకి ఏమైనా లాభం చేకూర్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా. అంటే ఇప్పుడు కొత్త ఇప్పుడు అయితే ఈ సంక్షోభాన్ని కొంత పరిష్కరించగలిగినారు. సిద్ధరామయ్య గారు కూడా హృదయపూర్వకంగా తాను రాజీనామా చేసి, ఎందుకంటే ఆయనకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ గౌరవం ఇచ్చారు. ఆయన జనతాదళ నుంచి వచ్చినవాడు కాబట్టి 2013లో కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఆయన అక్కడ దేవేగౌడ ప్రభుత్వంలో పనిచేశాడు, ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. ఆయనకున్న విశేష రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక బీసీ వర్గానికి చెందినవాడే కనుక ఆయన ప్రాధాన్యత ఇచ్చి అప్పుడు కర్ణాటకలో ఉన్న సమస్యలను ఎదుర్కోవడానికి ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన తిరుగుబాటు చేయడం లేదు కాబట్టి ఢిల్లీకి పోనని చెప్తున్నాడు. రాజ్యసభ పదవి వద్దంటున్నాడు. మరి రేపు ఈ రోజు చెప్పింది రేపు ఉంటుందని లేదు. రేపు రాజ్యసభ ఆయన ఢిల్లీలో కూడా ఆయన లాంటి ఒక అనుభవం కలిగినటువంటి ఒక పెద్ద మనిషి సహకారము మార్గనిర్దేశనం చేసేటువంటి ఒక విశేష అనుభవశారి యొక్క మార్గదర్శనం కూడా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి అవసరము. అందుకోసమే వాళ్ళు కోరుతున్నారు. గతంలో మీరు గుర్తు చేసుకుంటే తెలుస్తుంది, మన రాజస్థాన్ లో కూడా అశోక్ గెహ్లాట్ ఢిల్లీకి రమ్మంటే ఆయన ఢిల్లీకి రానటువంటి పరిస్థితి మనం చూసాం. మనము ఫలితంగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా సంక్షోభం ఎదుర్కొన్నది. ఇప్పుడు ఆ సంక్షోభం కాకూడదనే ఇప్పుడు డీకే శివకుమార్ ని ముఖ్యమంత్రి చేయక తప్పని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. సిద్ధరామయ్య అయితే ప్రస్తుతానికైతే ఇబ్బందులు కల్పించకపోవచ్చు, చేయనని కూడా ఆయన కూడా అన్నారు. రానున్న కాలంలో ఈ రోజునే పరిస్థితి రేపు ఉండదు. రాజకీయాల్లో అది ఎప్పుడు ఏ నిమిషానికి ఏం జరుగుతుందని మనం చెప్పలేము కాబట్టి ప్రస్తుతానికైతే ఇప్పుడు సజావుగానే జరుగుతుందని భావిస్తున్నానమ్మా. అలాగే దామోదర్ గారు, గతంలో బీజేపీ హయాంలో కూడా ముఖ్యమంత్రుల మార్పు జరిగింది. తరచూ కర్ణాటకలో ఇట్లా సీఎంల మార్పు జరగడానికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే ఇప్పుడు యడ్యూరప్ప ప్రభుత్వాన్ని తీసుకుంటే ఆయన మొదటిసారి ఎన్నికైనప్పుడు 108 స్థానాలకి పరిమితమైనాడు ఆయన. తర్వాత ఆయనకు ఇంకొక 7-8 స్థానాలు అవసరమైంది. అప్పుడు స్వతంత్రులను వాళ్ళని కూడగట్టుకునే పరిస్థితి. పైగా బీజేపీలో కూడా అప్పుడు ఉన్నట్టు కొన్ని అసమ్మతి వర్గాల వాళ్ళు ఆయన దింపడానికి ప్రయత్నం చేయడము ఇదంతా మనం చూసాం. ఇది కాకుండా కాంగ్రెస్ కే ఎవరిని మన తెలంగాణ రాష్ట్రంలోనే మనం చూసాము ముఖ్యమంత్రులు ఏ విధంగా అగౌరవంగా గద్దెదించారనేటువంటి పరిస్థితి. దానివల్లనే తెలుగుదేశం అనే పార్టీ ఒక ప్రపంచంలో దూసుకొచ్చి ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన విషయం మనం గమనంలోకి తీసుకోవాలమ్మా. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ చరిత్ర చూస్తే ముఖ్యమంత్రులు తరచూ మార్చేటువంటి సాంప్రదాయం వాళ్ళకు ఉన్నది. దేవరాజు అరసు లాంటి గొప్ప బీసీ నాయకుడు ఆయన కూడా మరి ఒకప్పుడు విధేయుడుగా ఇందిరాగాంధీ కుటుంబానికి విధేయుడుగా ఉన్నట్టు ఆయన కాలక్రమేణా వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోవడం వల్ల పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అందువల్ల 3-4 గుండూరావు ఇట్లా చాలా మంది ముఖ్యమంత్రులు మారుతూ వచ్చారు. ఇది అస్థిరత, అంటే ఒక సుస్థిర ప్రభుత్వం ఉంటేనే ఒక దార్శనిక దృక్పథం నాయకులు ఉంటేనే తమ రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణమైన అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు, అమలు చేయగలుగుతారు. ప్రజల యొక్క అభ్యున్నతికి, సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేయగలుగుతారు. ఈ అస్థిరత అనేది కాంగ్రెస్ సాంప్రదాయంగానే ఉంది. మరి ఇది ఈ మధ్య చాలా రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయినారు కాబట్టి కొంత నెమ్మదించినారేమో కానీ వాళ్ళ సాంప్రదాయమే అస్థిరత. కాబట్టి ఇప్పుడు ఈ 2 ఏళ్లు బహుశా ఏం జరగకపోవచ్చు. డీకే శివకుమార్ కూడా కొంత అవకాశం వాళ్ళు ఇచ్చినట్లయితే మరి సిద్ధరామయ్య గారు ఢిల్లీకి వెళ్లి ఆయన దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల వారిని, దళితులను, వాళ్ళందరినీ మళ్ళీ కాంగ్రెస్ వైపు మళ్లించగలిగితే
ఆయన విశేష అనుభవం అందుకు తోడ్పడితే కాంగ్రెస్ పార్టీ లాభపడుతుందమ్మా. రైట్, ధన్యవాదాలు. బీజేపీ అంటే వెంటనే తక్షణమే లాభాలు తీసుకునే పరిస్థితి లేదు. ముందు దాని కోసం ప్రయత్నం చేయొచ్చమ్మా. రైట్, ధన్యవాదాలు దామోదర్ ప్రసాద్ గారు.